ఆస్తుల కోసం అన్నా చెల్లెళ్ళు రోడ్డెక్కే ఈ రోజులల్లా ఆయన చదువు కోసం అన్నా తమ్ముళ్ళే చదువు మానుకున్నారు, కెరియర్ వదులుకున్నారు. పుట్టింది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయన ఒక్కడు ఇంజనీరింగ్ చేయడానికి ఆయన అన్న తమ్ముడు ఇద్దరు చదువు మానేయాల్సి వచ్చింది. అలాంటిది 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లా 329 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్టేజ్కి ఎదిగిండు కేతన్ మార్వాడి. చాలా వెనుకబడ్డ ఏరియా నుంచి వచ్చి ఎన్నో త్యాగాల తర్వాత బెంగళూరు ఆర్వీ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదో ఒక చిన్న జాబ్ కొట్టేసి ఇన్ని పైసలు సంపాదించి ఇంట్లోలను చూసుకుంటే సరిపోతుంది అని ఆలోచించలేదు ఆయన. ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలే అని అనుకున్నాడు ఆయన. ఇంజనీరింగ్ చేసినప్పటికీ ఆయనకి ఫైనాన్స్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి MSFL అనే ఒక కంపెనీని పెట్టి ఆ కంపెనీని ఈరోజు 1000 కోట్ల టర్న్ ఓవర్కి తీసుకొచ్చిండు. ఆ తర్వాత సోలార్, IT, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఎంటర్ అయ్యిండు. ఆయన ఎడ్యుకేషన్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వడానికి కారణం కూడా నాలాగా చాలామందిని నేను తయారు చేయాలి, నాకు సమాజం ఏదైతే ఇచ్చిందో అది తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే. అట్లా పర్ యానం 20,000 గ్రాడ్యుయేట్స్ని వాళ్ళు తయారు చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. చాలామంది ఫ్యాకల్టీని రీసెర్చ్ బేస్డ్గా పెట్టుకున్నారు. వాళ్ళు క్లాసెస్ చెప్పరు, ఓన్లీ రీసెర్చ్ బేస్డే వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు హైలీ పేడ్ కూడా. కేతన్ మార్వాడి బలంగా నమ్మేది కుటుంబ వ్యవస్థని. If you don't have people whom you share your success or prosperity, then it has no relevance on its own. So believe family is a effort. As united, we achieve something. And we all three brothers, told our father, no, we will not take this risk. But he said, no, I'm going ahead with it, whether you join us or not. And that's how we are today where we are. So it was his courage, his entrepreneurship, and his ability to see future. I think that's what made us today what we are. అయితే ఒక సామాన్యుడు ఎదగాలి అంటే ఆయనకి ఫుల్ పైసా సపోర్ట్ అని ఉండాలి, లేకపోతే ఒక మంచి పార్ట్నర్ ఉండాలి, అంటే బ్యాక్ బోన్ అన్నట్టు. ఈయన జీవితంలో అలాంటి వ్యక్తి జీతుబాయ్ చంద్రన్న. ఈయననే ఆయన చాలా కంపెనీస్కి వైస్ చైర్పర్సన్గా ఉన్నారు. ఒక చిన్న వ్యవస్థ నుంచి పెద్ద వ్యవస్థగా మలిచి దాన్ని మెయింటైన్ చేసే శక్తి ఈయననే అయ్యి నిలబడ్డాడు. కుటుంబంలో ఎవరికన్నా ఒక్కరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరూ నిలబడి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇది కుటుంబ వ్యవస్థ. కానీ ఈ రోజులల్లో ఎవరికన్నా ఒకరికి బాధ వచ్చింది అంటే నీ సావు నువ్వు సావు, వాళ్ళు పోయి సూసైడ్ చేసుకున్నాడు, ఇంకొకరికి చెప్పుకోకపోవడు, వాళ్ళే కృంగిపోవడు, లేదా ఒక సమస్య వస్తే మొత్తం రిలేషన్షిప్పే వదులుకొని వెళ్ళిపోవడు. దీంట్లో మార్పు కోసమే ఆయన కష్టపడుతున్నాడు.